ప్రతి లైఫ్కి దాన్ని మనం చాలా వరకు జడ్జ్ చేస్తాం. అది గొప్ప లైఫ్, ఇది తక్కువ లైఫ్, ఇది పెద్ద లైఫ్, ఇది చిన్న లైఫ్ అని. ముందు ఆ జడ్జిమెంట్ తీసేసేయండి. ఏది గొప్ప లైఫ్ కాదు, ఏది తక్కువ లైఫ్ కాదు. ఏ లైఫ్ కూడా మనం అనుకున్నంత ఫ్లవరీగా ఒక పక్క ఉండదన్నమాట. ఇంగ్లీష్లో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ద అదర్ సైడ్ ఆఫ్ ద రోడ్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్ అని. దూరం నుంచి చూస్తే దూరపు కొండలు నునుపుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ అంత కరెక్ట్ కాకపోవచ్చు. కాబట్టి లైఫ్లో దేనికి ఓవర్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయి, ఎమోషన్స్కి ఎక్కువ వెళ్ళిపోయి, తర్వాత నాకే అన్యాయం జరిగిపోయింది, ఛాలెంజెస్ నేను ఫేస్ చేయలేను, ఇలా కాదు. అండ్ ఎంత గొప్ప అంటే ఏ రిలేషన్ అయినా, ఏ సంబంధమైనా, ప్రపంచంలో ఏదైనా అన్నీ పక్కన పెట్టి డిపెండెన్సీ అనేది ఇంకొక మనిషి పైన కానీ వ్యవస్థ పైన కానీ పక్కన పెట్టి నీకు నువ్వుగా ఎలా స్టాండ్ అవ్వగలవు, నీకు నువ్వుగా ఎలా పైకి రాగలవు, నీకు నువ్వుగా ప్రపంచంలో ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయగలవు, నీకు నువ్వుగా ప్రపంచంలో ఎలాంటి మార్పు తేగలవు, నీ జీవితానికి సంబంధించిన లక్ష్యం ఏంటి. యువర్ లైఫ్ షుడ్ బి ద ఎండ్, యువర్ లైఫ్ షుడ్ బి ద పర్పస్. ఎక్సెసివ్గా ఏ విషయంలోనూ ఎక్కువగా చేసి డిపెండెన్సీ పెంచుకోకండి. దాంతోపాటు ఎక్కువగా ఏ విషయంలోనూ నిరాశ చెందకండి. ఎందుకంటే ఇంకొకరిని చూసి కంపారిజన్ కూడా చేసుకోవద్దు. ఏ రెండు లైఫ్స్ కంపారిజన్ అసలు మనం కంపేర్ చేయలేం, ఏ రెండు లైఫ్స్ కంపారిజన్కి రావు అనమాట. సో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించండి. అది అందులో కావచ్చు, చదువులో కావచ్చు, డబ్బుల్లో కావచ్చు, దేనిలో కూడా నో టూ లైఫ్స్ ఆర్ కంపారబుల్. ఎవరిది వాళ్ళదే, ఎవరి యూనిక్నెస్ వాళ్ళదే. ఎవరిని ఇంకొకరిని చూసి మనం పోల్చుకుని మనం ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి సృష్టికి ఒక మీనింగ్ ఉంటుంది, ప్రతి సృష్టికి ఒక రోల్ ఉంటుంది, ప్రతి సృష్టికి ఒక పర్పస్ ఉంటుంది. అలానే మన జన్మకు కూడా.